MG9 న్యూస్. తెలంగాణలో చంద్రగొండ ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని చంద్రగొండ టు జూలూరుపాడు రహదారి ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్ నుండి లంకలవాగు వరకు ఇరువైపులా 28 అడుగుల కటాఫ్ గల ప్రజల ఆమోదం మేరకు డ్రైనేజీ నిర్మాణానికి బుధవారం అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ భూమి పూజ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రగొండ వాసులు గత 4 దశాబ్దాలుగా డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ మేరకు డ్రైనేజీ నిర్మాణానికి 3,12,00,000 రూపాయలు మంజూరు చేయించానని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ సయ్యద్ నూరే రబ్బానీ. గత కొంతకాలంగా మా గ్రామంలో డ్రైనేజీ కావాలన్న ఆలోచనతో గత ఎలక్షన్లో నేను పోటీ చేసినప్పుడు అందరు కూడా ఎవరైతే మాకు డ్రైనేజ్ కావాలని ఏదైతే రోడ్డుకి ఇరువైపులు ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా నన్ను అభ్యర్థన కోరారు. వారి అభ్యర్థన మేరకు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన రావాలనే ఆలోచనతో మరి డ్రైనేజ్ కూడా దాన్ని శాంక్షన్ తీసుకురావడం జరిగింది. సరే, గతంలో కూడా డ్రైనేజ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అది బ్యాక్ వెళ్తాం వల్ల మళ్ళీ నన్ను దాన్ని నాట్ స్టార్టెడ్ వర్క్ కింద మనం క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ మనం ప్రభుత్వ సిఫార్సులు మళ్ళీ చేయడంతో నాకు డ్రైనేజ్ కావాలన్న ఆలోచన చెప్పడంతో మళ్ళీ కలెక్టర్ గారు వెంటనే స్పందించి ప్రభుత్వం దృష్టికి మళ్ళీ పంపించి దాన్ని 3,12,00,000 రూపాయల వ్యయంతో ఉన్నటువంటి డ్రైనేజీని నిర్మాణాన్ని చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందరి అభిప్రాయాల మేరకు నేను ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలని నా యొక్క స్వప్రయోజనాలు ఏమి లేవు. డ్రైనేజ్ రావడం వల్ల మా గ్రామం బాగుంటుంది, మురుగు కాలువల నీరు కూడా ఎటాలలో లేని పరిస్థితి ఉందని చెప్పేసి అందరూ కూడా అభ్యర్థన మేరకు నేను దాన్ని ప్రతిపాదన వచ్చిన తర్వాత కాస్త ఇంత దూరం ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరి యొక్క అభిప్రాయాల ఆలోచన మేరకు నేను 28 అడుగులకి ఫైనల్గా మీ అందరి ఆలోచన మేరకు నేను చేయటం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే ఒకవేళ దానిలో కానీ ఇబ్బంది కలిగే పరిస్థితి ఎవరైతే ఉంటారో, ఒకవేళ పూర్తిగా ఏదంటే కొద్ది కన్స్ట్రక్షన్ అయ్యి ఎవరైతే ఉంటారో వారికి కూడా మనం ప్రభుత్వం దృష్టి కూడా మనం సిఫార్సు చేసినాం. వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నేను చూసుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆడపడుచులందరూ కూడా నా దగ్గరకు వచ్చి నేను ర్యాలీలో ఉన్నప్పుడు అయ్యా మా గోడు వినరా అని చెప్పేసి మురుగు కాలువ దగ్గర నన్ను మోకాల్లోతు నన్ను దింపి నాకు చూపించారు. నేను ఆ రోజు ఒకటే మాట ఇచ్చిన, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఏదొచ్చినా అంటే ఆర్థికంగా పరమైన అంశాలు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ఖచ్చితంగా ఈ యొక్క డ్రైనేజీని నేను ఇక్కడ తీసుకొస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారంగా మీ అందరి యొక్క ఆశీర్వాదాలతో నన్ను మీరందరూ కూడా నన్ను పంపించారు. ఆడబిడ్డలందరూ కూడా ఆ రోజు నన్ను అభ్యర్థన కోరారు. మీ అభ్యర్థన మేరకు నేను ఈ యొక్క డ్రైనేజ్ ఉండాలన్న తలంపుతో ఈరోజు నేను ఈ కార్యక్రమంకి రావడానికి మీరందరూ కూడా హర్షాతి రేఖలతో నా సోదరుడు వస్తున్నాడనే ఆలోచనతో మీరందరూ బొట్టు తిలకం దిద్ది మీ అందరిని ఆహ్వానించినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా ఈ మండలంలో కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు, కొన్ని సమస్యల ద్వారా చూశాను. వచ్చే విద్యా సంవత్సరంలో ఇక్కడ ఇంటర్మీడియట్ స్కూల్ కూడా ప్రారంభం అవుతుంది. అదేవిధంగా పాఠశాలల యొక్క మౌలిక వసతులు కూడా నేను బడ్జెట్ కేటాయించడం జరిగింది. ప్రతి పాఠశాలలకి ప్యూరిటీ వాటర్ ఉండాల ఆలోచనతో ప్రతి స్కూల్కి నేను శాంక్షన్ ఇచ్చిన. అది కూడా వచ్చే ఫస్ట్ వీక్లో అన్ని స్కూల్స్కి ప్యూరిటీ వాటర్, మినరల్ వాటర్ నేను ప్లాంట్స్ ఇస్తా ఉన్నా, వాళ్ళందరూ కూడా కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మంచి ఆలోచనతో, మంచి ఆశయంతో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలల కంటే వెన్నుదన్నుగా ఉండాలన్న ఆలోచనతో ఒక రూపకల్పనతో ఈరోజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లన్న ఆలోచనతో కూడా పాఠశాలల యొక్క అభివృద్ధిని కాంక్షించే విధంగా ఈరోజు అనేకమైనటువంటి పథకాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వాటికి సరిపడ నిధులు కూడా ఈరోజు వాటికి కేటాయించడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీదట మహిళలకే మనం ప్రాధాన్యత ఇస్తే వారు పాఠశాలను అభివృద్ధిని సాధిస్తారన్న ఆలోచనతో కూడా అమ్మ ఆదర్శాల పేరిట కూడా వారికే ఒక గ్రూప్ కమిటీలు పెట్టి కూడా పాఠశాల అభివృద్ధికి వాళ్ళకి బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో కూడా ప్రభుత్వం పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో వాటిని ప్రజలకు వెళ్ళే విధంగా కూడా రూపకల్పన చేసి ఈరోజు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. గ్రామాల యొక్క మౌలిక వసతులు కానీ, విద్యారంగంలో కానీ,
వైద్య రంగంలో కూడా దాని శైలిలో ప్రభుత్వం ఒక రూపకల్పనను కూడా వెళ్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు, సార్ మాకు రుణమాఫీ కాలేదని కూడా కొంతమంది రైతులు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. ఎలాంటి షరతులు లేకుండానే వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నిన్ననే ఒక ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు వివరణ ఇచ్చారు. మీరు ఎలాంటి ఇబ్బంది పడొద్దు, పూర్తి స్థాయికి అందరూ కూడా ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులకి దగ్గర చేర్చే విధంగా రుణమాఫీ వర్తింప చేస్తామని చెప్పేసి వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉంది. ఎవరు కూడా మీరు ఎలాంటి సందేహం అవసరం లేదు. మీకు మొన్ననే ఒక 3 రోజుల క్రితం ఎక్కడైతే మనకి వ్యవసాయ క్షేత్రంకు సంబంధించినటువంటి ఎక్కడైతే ఉందో అక్కడ మీకు ఏఓ గారిని ఏర్పాటు చేసినాం. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే వారు ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా మీరు అక్కడికి వెళ్ళి మీరు విన్నవించవచ్చు. సార్ ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాబ్లం ఉందంటే దానికి మొన్న 5 లక్షలు కేటాయించాను సార్. మీరు ఒక 3-4 డేస్లో దాన్ని మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ ఏదైతే బెడ్డింగ్ ఏదైతే ఉందో మనం 5 బెడ్లు అని అంటాం కదా, ఇంకా ఒకవేళ 5 బెడ్లకు స్పెసిలిటీ మీకు ఉందంటే చెప్పండి, ఈ వీక్ లోపల మీరు అరేంజ్ చేయండి. దానికి కావాల్సిన ప్రొవిజన్ నేను ఇస్తాను సార్. అట్లే మనకి సబ్ సెంటర్స్ ఉన్నాయి సార్. ఓకే, సబ్ సెంటర్స్లో కూడా కట్టించారు బిల్డింగ్ బాగుంది, కానీ కనీసం డాక్టర్ కూర్చోడానికి వాళ్ళు వచ్చి బెడ్ అలా లేవు సార్. ఓకే, నేను మీరు ఏదైతే మన రివ్యూ మీటింగ్ ఇచ్చిన మీకు తిప్పనపల్లి ఉంది కదా, తిప్పనపల్లి తర్వాత తుంగారం, తిప్పనపల్లి ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉందన్నారు, తుంగారం ప్రాబ్లం ఉందన్నారు. దానికి కూడా మేము 1 lakh మీరు ఇచ్చినటువంటి ఎస్టిమేట్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ మీకు కేటాయించారు. అది కూడా 3-4 డేస్లో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్ కానీ అంగన్వాడీస్ కానీ మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో ముందు మనం వైద్యం తీసుకున్నాం సార్. వైద్యం ప్రధానంగా తీసుకున్నాం. అంటే మొదటి కాన్సెప్ట్ విద్య, రెండవ కాన్సెప్ట్ వైద్యం. అంటే ఈ 2 సేమ్ బేసే. 3వ అంశం మౌలిక వసతులు. అంటే గ్రామాల యొక్క మౌలిక వసతుల సమగ్ర అభివృద్ధికి మనం తీసుకునే చర్యలో భాగం ఇవన్నీ కూడా. ఇది కాన్సెప్ట్ పెట్టుకున్నాం. విద్యా పరంగా మనం ఇచ్చిన బడ్జెట్ కేటాయించడం, వైద్యాన్ని కూడా మనం డబ్బులు కేటాయించడం. ఇంకేమైనా ఏదైనా నిధులు కావాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఎంపీడీఓ కూడా మనం ఆ డిపార్ట్మెంట్కి మనం ఆదేశించినాం. ఇంకా వాళ్ళు ప్రతిరోజు వెళ్ళే సందర్భంలో చెప్పినాం. అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా వారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను. మనకి ప్రభుత్వం ఒక ఆలోచనతో గతంలో ఇల్లు లేనప్పుడు మనం 13 kV లైన్ కానీ లేదా మన ఇళ్ళ వైపు కానీ లైన్ వెళ్తూ ఉండే. మనం కాస్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాం కాబట్టి అది మన ఇళ్ళలోకి వైరింగ్ వెళ్తూ ఉంది. అది కూడా మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చినాం. పూర్తిగా ఎక్కడైతే ఇళ్ళ వెళ్తున్న లైన్ని తొలగించి రోడ్డు పక్కన వేయాలని కూడా వాళ్ళ ఆదేశాలు జారీ చేసినాం. వాళ్ళు కూడా పూర్తిగా మన గ్రామాలకు సర్వే చేస్తూ ఉంటారు. మీరు గ్రామాల్లో కూడా కాస్త లీడర్ మనం ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోటీస్ చేయండి. ఇంకేదైనా ఒకవేళ సమస్య ఏదైనా ఉంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని మీ సమస్యను వాళ్ళకి ఇవ్వండి. మనం త్వరలో కూడా మిడిల్ పోల్స్ కూడా మనం సప్లై చేసినాం. మిడిల్ పోల్స్ ఇచ్చినాం. అలాగే కాన్స్టిట్యున్సీ బయటకు కూడా సుమారు 1178 మిడిల్ పోల్స్ నేను సప్లై చేసిన. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండొద్దు అనేది. కరెంటు వల్ల ప్రాబ్లం ఇక్కడెక్కడ మార్కింగ్ జరుగుతూ ఉందో ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత చేయమని వాళ్ళ ఆదేశాలు జారీ చేసినాం. వర్కింగ్ నేచర్లో కాస్త అక్కడ పని జరిగేటప్పుడు సార్ మాకు కరెంటు ఆగుతూ ఉందని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. అతి కొద్ది రోజుల్లోనే దానికి సమగ్రంగా పూర్తిగా వాళ్ళకి కరెంట్ ఇచ్చే దశలో మాత్రానికి మీకు అందరికీ చేస్తానని చెప్పింది. అంటే ఏదైనా చిన్నప్పటి గాలి వచ్చినప్పుడు కానీ లేదంటే ఎక్కడ రిపేర్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఆదేశాలు జారీ చేస్తా ఉన్నా.